నమస్తే అండి. ఉత్తమ వ్యక్తిత్వం ఔన్నత్యాన్ని వీడదు. పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఈ జన్మలో వ్యక్తిత్వం ఏర్పడుతుందని అనుభవజ్ఞులు చెబుతారు. ఆ వ్యక్తిత్వం గింజలో ఉన్న వృక్షలక్షణం వంటిది. మామిడి టెంక తీసుకువెళ్ళి ఏ నేలలో నాటినా మామిడి మొక్కే మొలిచి మామిడి పళ్ళే ఇస్తుంది. అదేవిధంగా పూర్వజన్మలో ఉత్తమ వ్యక్తిత్వం కలవారు ఉత్తమ వంశంలో లేక ఉత్తములైన తల్లిదండ్రులకే పుట్టాలి అని నియమమేమీ లేదు. అసురులను చంపగలిగిన వజ్రాయుధం కోసం ప్రాణత్యాగం చేసిన దధీచి త్యాగం ఎంతో గొప్పది. ఇలాంటి ఉత్తమ గుణసంపద పొందటం మానవుని జీవితంలో ముఖ్య లక్ష్యం కావాలి. ₹1,00,00,000 కూడబెట్టాలనుకుంటే మొదట ₹1 దాచటంతోనే ప్రారంభిస్తాం. అలాగే ఉత్తమ వ్యక్తిత్వం పొందాలంటే సమయపాలన, సత్యం, సహనం, త్యాగం, దానం ఇలాంటి ఉత్తమ గుణాలను అలవర్చుకోవాలి. దివ్యత్వం కలిగిన సద్గుణాలు మనలో చేరటం ప్రారంభించగానే మనకు తెలియకుండానే అహంకార మమకారాలు అరిషడ్వర్గాలు దూరం కావటం ప్రారంభమవుతుంది. సద్గుణ సముదాయం ఎక్కడ ఉంటుందో అక్కడ సాయినాథుడు ఉంటారు. ఈ విధంగా అలవడిన ఉత్తమ సంస్కారం మానవుణ్ణి ఉచ్చస్థితికి తీసుకువెళుతుంది. అయితే ప్రతి క్షణం ఈ సంపద బాబా ప్రసాదించినదే అనే భావన వీడరాదు. మానవుని ఉన్నత స్థితికి చేర్చేది దైవం పట్ల నిబద్ధతతో కూడిన వినయం, విధేయత. మానవుడు ఎంత ఎత్తు ఎదిగినా ఆఖరుకు చేరేది దైవం పాదాల దగ్గర మాత్రమే. ఆ ఆలోచనే మనల్ని సాయి సన్నిధికి చేరుస్తుంది.